హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జుహీ ఇన్ఫినిటీ ఫ్యామిలీ. ఈరోజు మేము కర్ణాటకలో ఉన్న గోకర్ణకి వెళ్తున్నాము. ఇది మా చాలా రోజు విష్ లిస్ట్ అనమాట. ఎన్నిసారి ప్లాన్ చేసుకున్నా అస్సలు సక్సెస్ కాలేదు. ఫైనల్గా మాకు ఇప్పుడే టైం వచ్చింది. మేమైతే మా ఓన్ వెహికల్లో వెళ్తున్నాము. బట్ గోకర్ణ చేరుకోవడానికి డైరెక్ట్ బస్ కానీ ట్రైన్ కానీ లేదు. మన హైదరాబాద్ నుండి ఫస్ట్ హూబ్లీ చేరుకోవాలి. హూబ్లీ నుండి అంగోలా చేరుకోవాలి. అంగోలా నుండి గోకర్ణ చేరుకోవాలి. టైమింగ్స్ అయితే మనకు అరౌండ్ 12 to 13 hours అయితే పడుతుందండి. మేము మా ఓన్ వెహికల్లో వెళ్ళాం కాబట్టి మాకు కూడా ఎగ్జాక్ట్లీ 12 hours పట్టింది. ఎందుకంటే రోడ్ అస్సలు మధ్యలో బాగాలేదన్నమాట. సో దానివల్ల మనకు చాలా టైం పడుతుంది. సో మేము ఫైనల్గా అంగోలా రీచ్ అయినాము. ఇక్కడ మాకు ఒక లేక్ కనిపించింది. ఈ లేక్ చాలా బాగుంది. ఆ లేక్ వ్యూ చూడండి. చాలా పెద్ద లేక్ అనమాట. ఇది మనకు అంగోలాలో ఉంది. ఇక్కడ నుండి గోకర్ణకు మనకు అరౌండ్ 5 to 6 kilometers అయితే ఉంటుంది. ఇక్కడ మాకు ఒక టచ్ మీ నాట్ ప్లాంట్ కూడా కనిపించింది. జుహీ ఆ ప్లాంట్తో కొంతసేపు ఆడుకుంది అనమాట. సో మేము ఇక్కడ నుండి డైరెక్ట్ గోకర్ణ మెయిన్ బీచ్కి చేరుకున్నాము. బీచ్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందని. వాటర్ కలర్ కూడా చూడండి, అసలు క్రిస్టల్ క్లియర్గా ఉంది. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది మాకు. మేము మార్నింగ్ 10 o'clock రీచ్ అయ్యాము. సో అంత ఎండ అయితే లేదు, చాలా చిల్లుగానే ఉందన్నమాట. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అందుకే ఈ బీచ్ ఇంత క్లీన్గా ఉంది అనుకుంటున్నాను. మాకైతే ఈ బీచ్ చాలా చాలా నచ్చింది. సో మేము కొంతసేపు అక్కడ ఆడుకొని తర్వాత స్టార్ట్ అయిపోయాము. రూమ్స్ అయితే మనకు సిటీ లోపలనే ఉంటుంది కాబట్టి మేము అక్కడ నుండి సిటీ లోపలే వెళ్ళి రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ మేము వచ్చేసి మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్స్ కూడా టైమింగ్స్ ఉంది. యాక్చువల్లీ టెంపుల్ మార్నింగ్ 12:30 వరకే ఉంటుంది. మళ్ళీ మనకి ఈవినింగ్స్ ఓపెన్ చేస్తారు. మేము టైమింగ్స్ కొద్దిగా మిస్ అయిపోయి క్యూలో ఒక 1 hour స్ట్రక్ అయిపోయామన్నమాట. ఇక దర్శనం చేసుకొని ఇక బయటికి వచ్చాము. ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. బాయ్స్ అయితే పంచ కట్టుకోవాలి, ఇక షర్ట్ వేసుకోవద్దు. గర్ల్స్ అయితే కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ అనమాట. పంచ తీసుకుపోలేదని ఏం టెన్షన్ పడకండి. మనకు టెంపుల్ సరౌండింగ్స్లో చాలా షాప్స్ ఉన్నాయి. ఆ పంచ వచ్చేసి అరౌండ్ 50-100కే అమ్ముతున్నారు. చాలా చీప్గా కూడా దొరుకుతుంది అనమాట. ఇక దర్శనం అయిపోగానే మేము నెక్స్ట్ డైరెక్ట్ రెస్టారెంట్కే వెళ్ళాము. ఎందుకంటే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్నమాట. సో మేము వచ్చేసి ఒక ఫిష్ థాలీ అండ్ వెజ్ థాలీ ఆర్డర్ చేసాము. వెజ్ థాలీ అయితే ఓకే, ఫిష్ థాలీ అయితే అస్సలు బాగాలేదు. సో ఫుడ్ విషయంకి వచ్చేసరికి మనం ఏమైనా ఆన్లైన్లో మంచి రివ్యూ ఉన్న హోటల్ చూసుకొని ప్రిపేర్ చేయడం బెటర్ అని చెప్తాను నేను. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ మేము వచ్చేసి ఇక్కడ ఉన్న ఒక ఫేమస్ ఓం బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఈ బీచ్ వ్యూ వచ్చేసి ఓంలా ఉంటుంది కాబట్టి దీనికి ఓం అని పేరు పెట్టారంట. ఇక్కడైతే మనం కొద్దిగా ట్రెక్కింగ్ చేయాలి. ఎందుకంటే బీచ్ చాలా డౌన్కు ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్తుంటే సైడ్కి చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటుంది. ఏమైనా కొనాలంటే కొనుక్కోవచ్చు. మేమైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొన్నాము. మాకు అలవాటు ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఆ టూర్ గుర్తుగా ఇంటిలో పెట్టుకోవాలని కొంటామన్నమాట. సో ఇక కొన్న తర్వాత కిందకి దిగి వెళ్ళిపోయాము. బీచ్ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందని. మేమైతే లక్కీగా సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి సన్సెట్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఈ బీచ్ అయితే మ్యాక్స్ మనకు రాక్స్ మీదనే ఉంటుందన్నమాట. సో కిందకి దిగి ఆడుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మేబీ వేరే సైడ్ ఉందో ఏమో మాకు తెలీదు. సో మేము వెళ్ళిన సైడ్ అయితే కిందకి దిగి ఆడుకోవడానికి అయితే లేదు. అందరూ మ్యాక్సిమం రాక్స్ మీద ఉంటేనే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకున్నారు. సో ఇక మేము కూడా రాక్స్ మీద ఉంటేనే ఇక ఎక్స్ప్లోర్ చేసాం కంప్లీట్గా. ఇక వాటర్ కూడా చూడండి ఎంత బాగుందని. సో ఇదండి మేము గోకర్ణలో ఫస్ట్ రోజు ఎక్స్ప్లోర్ చేసింది. మీకైతే మా వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ డే సెకండ్ డే వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.